శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ మీట్ వేడిగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నిసా అధ్యక్షతన కౌన్సిల్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. కౌన్సిల్ మీట్ ప్రారంభం కాగానే వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. డీజిల్ పేరుతో 2 కోట్ల రూపాయల నిధులు స్వాహా చేశారని విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కౌన్సిలర్ కృపాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని, జగనన్న కాలనీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విచారించి చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ కౌన్సిలర్ ఫయాజ్ కౌన్సిల్ మీట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని టీడీపీ కౌన్సిలర్ ఆల్ఫా ముస్తఫా ఆవేదన వ్యక్తం చేశారు. అజెండాలో ఉన్న అంశాలు అవినీతితో ఉన్నాయని, అంశాలను తిరస్కరించాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. టీడీపీ కౌన్సిలర్ల నిరసనతో అజెండాలోని అంశాలు చర్చించకుండా మున్సిపల్ కౌన్సిల్ మీట్ ను ముగించారు. అంతకుముందు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ కదిరి పట్టణ అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. వార్డుల అభివృద్ధికి అధికారులు సహకరించాలని, అవినీతి అక్రమాలను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలపై అధికారులు స్పందించి పరిష్కరించాలన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు.